వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం మనం తెలుసుకోవాలంటే భూమి అనేది మొదటగా గుండ్రంగా ఉంటుంది. ఈ గుండ్రంగా ఉన్నటువంటి భూమిని రెండు వైపులా ఒకేసారి చూడడం మనకు సాధ్యపడదు. కాబట్టి భూమిని మనము ఒక ఆరెంజ్ పండు తీసుకొని స్ట్రైట్గా కోసి దాన్ని మొత్తాన్ని ఇలా చేసినట్లయితే రెండు వైపులు ఒకేసారి చూడవచ్చు. అలాగే మనం భూమిని కూడా మధ్యలో చీల్చేసి ఇలాగని చేసినట్లయితే అటువైపు ఇటువైపు భూమికి ఉన్నటువంటి మొత్తాన్ని ఒకేసారి మనం చూడవచ్చు. ఇలా మనం భూమిని రెండు వైపులుగా కోసి ఒకే వైపు దాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లయితే మనకు రెండు వైపులా కలిపి ఇక్కడ ఒకేసారి కనిపిస్తుంది. ఇది మన వరల్డ్ మ్యాప్ అంటారు. భూమి మొత్తం మీద మనకు మొత్తం 7 ఖండాలు ఉంటాయి. 7 ఖండాలు చెప్పేటప్పుడు మనం ఇదే ప్రాసెస్లో చెప్పాలి. ఆసియా ఖండం, సెకండ్ ఆఫ్రికా ఖండం, థర్డ్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, అలాగే యూరోప్, ఆస్ట్రేలియా. మొత్తం మనకు 7 ఖండాలు ఉన్నాయి భూమి మొత్తం మీద కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ లైట్ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా వాటరు. ఈ డిఫరెంట్ కలర్స్ ఉన్నటువంటి మాత్రం ఖండాలు. ఇప్పుడు ఏ ఖండం ఎక్కడ ఉంది, ఖండాలు ఏంటి అది చూద్దాం. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ఖండం ఆసియా ఖండం. ఆసియా ఖండం అనేది మనకు ఫస్ట్ ఇది ఆసియా ఖండం. చూడండి, ఈ కలర్లో ఉన్నటువంటి మొత్తం ఆసియా ఖండం కిందకే వస్తుంది. రెండవది ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం ఇక్కడ మనకు కనిపిస్తుంది, చూడండి, అది ఆఫ్రికా ఖండం. ఇక మూడవది నార్త్ అమెరికా ఖండం. ఇది నార్త్ అమెరికా ఖండం మూడవది. 4 సౌత్ అమెరికా ఖండం. ఇక్కడ ఈ కలర్ ఉన్నటువంటి మొత్తం ఇది సౌత్ అమెరికా ఖండం. అయితే అంటార్కిటికా ఖండం అనేది మనకు కింది వైపున ఉంటుంది. ఇది మంచు ఖండం అని కూడా అంటాం. ఇది మొత్తం మనకు అంటార్కిటికా ఖండం. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఖండం యూరోప్ ఖండం. తర్వాత అన్నిటికంటే చిన్న ఖండం ఇది ఆస్ట్రేలియా ఖండం. ఇలా మొత్తం ఖండాలు మనం 7 ఖండాలుగా చెప్పవచ్చు. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరోప్, ఆస్ట్రేలియా. ఆసియా ఖండాన్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే ఆసియా ఖండం అనేది అన్నిటికంటే పెద్ద ఖండం. జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఖండం కూడా ఏ ఖండం అంటే ఆసియా ఖండం. తర్వాత ఆఫ్రికా ఖండం, దీన్ని చీకటి ఖండం అని కూడా అంటారు. దీన్ని చీకటి ఖండం అని కూడా అంటారు. చీకటి ఖండం అని ఎందుకు పిలుస్తారు అంటే ప్రపంచంలో అన్ని ఖండాలు కనుగొన్న తర్వాత కూడా ఈ ఖండం యొక్క విషయాలు ప్రపంచానికి మొన్నటిదాకా తెలియదు. అంటే ప్రపంచమంతా కూడా ఒకదానికొకటి అనుసంధానం ఉన్నా ఈ ఖండంలో ఉన్న విషయాలు ప్రపంచానికి తెలియకుండా చీకట్లో ఉండడం వల్ల దీన్ని చీకటి ఖండం అని అంటారు. ఆఫ్రికా ఖండాన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, పీఠభూమి ఖండం అని పిలుస్తారు. ఆఫ్రికా ఖండం మొత్తం కూడా ఒక ఖండం పీఠభూమి ఉంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తారు అంటే పీఠభూమి ఖండం అని కూడా పిలుస్తారు. అలాగే నార్త్ అమెరికా ఖండం, ఇది బాగా డెవలప్ అయినటువంటి ఖండం, దాన్ని అభివృద్ధి చెందిన ఖండం అని పిలుస్తారు. దక్షిణ అమెరికా ఖండం, దీన్ని పక్ష ఖండం అని పిలుస్తారు. ఎందుకంటే దాదాపుగా 1500 రకాల పక్షులు మనం ఈ ఖండం మీద గమనించవచ్చు. అలాగే ఈ ఖండం అనేది మనం గమనించినట్లయితే ఇలా చూసినట్లయితే త్రిభుజాకారంలో ఉంటుంది. త్రిభుజాకారంలో ఉన్నటువంటి ఖండం ఏది అంటే మనం దక్షిణ అమెరికా ఖండం అని చెప్పవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఖండం అంటార్కిటికా ఖండం, ఇది మొత్తం మంచు చేత కప్పబడి ఉంటుంది. అందుకే దీన్ని మనం మంచు ఖండం అని పిలుస్తారు. దీన్ని మంచు ఖండం అని పిలుస్తారు. అయితే ఈ ఖండం మీద వృక్షాలు ఇప్పటికీ లేవు. వృక్షాలు లేని ఏకైక ఖండం ఏదంటే అంటార్కిటికా ఖండం. అలాగే కాలుష్యానికి గురికాని ఖండం ఏదంటే కాలుష్యానికి గురికాని ఖండం కూడా అంటార్కిటికా ఖండంగానే చెప్తాము. ఎందుకంటే మనుషులు లేరు కదా, మనుషులు లేకపోతే ఆటోమేటిక్గా కాలుష్యానికి గురి అవ్వదు. కాబట్టి కాలుష్యానికి గురికాని ఖండం అన్నా, వృక్షాలు లేని ఖండం అన్నా, మంచు ఖండం అన్నా కూడా ఏ ఖండం అంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నటువంటి అంటార్కిటికా ఖండం. ఇక మనకి ఇక్కడ ఉన్నటువంటిది నెక్స్ట్ ఐరోపా ఖండం. ఇది రెండవ చిన్న ఖండం అంటుంది. రెండవ చిన్న ఖండం అని పిలుస్తాను. రెండవ చిన్న ఖండం. దీన్నే ఎడారి లేని ఖండం అని కూడా అంటారు. ఎడారి లేని ఖండం. ఇక్కడ ఉష్ణమండల ఎడారి కానీ శీతల ఎడారి కానీ ఈ ఖండంలో మనకు కనిపించవు. అందుకే దాన్ని ఎడారి లేని ఖండం అని పిలుస్తారు. ఇక మనకు లాస్ట్ ఖండం ఆస్ట్రేలియా. ఇది అన్నిటికంటే చిన్న ఖండం. దీన్నే ద్వీప ఖండం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక ద్వీపం 4 వైపులా నీరు ఉన్నటువంటి ఏకైక ఖండము ఆస్ట్రేలియా. అందుకే దాన్ని ద్వీప ఖండం అని పిలుస్తారు. ఆస్ట్రేలియా ఖండాన్ని నగర ఖండం అని కూడా పిలుస్తారు. దీన్ని నగర ఖండం. ఎందుకంటే ఆస్ట్రేలియా ఉన్నటువంటి జనాభా అంతా నగరంలో ఉన్నారు. అందుకే దీన్ని నగర ఖండం అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఆస్ట్రేలియాని నిర్జన ఖండం అని కూడా పిలుస్తారు. నిర్జన ఖండం అని కూడా పిలుస్తారు. కాబట్టి ఆస్ట్రేలియా ఖండానికి మొత్తం మనకు 3 పేర్లు ఉన్నాయి. ఏమండి, ద్వీపఖండం అంటాం, నగర ఖండం అంటాం, అలాగే నిర్జన ఖండం అని చెప్పేసి కూడా చెప్పుకుంటాం. ఇలా టోటల్గా మనకు ఖండాలు, వాటి యొక్క పేర్లు ఏంటి, మరి అన్నిటికంటే పెద్ద ఖండం ఏంటి, చిన్న ఖండం ఏంటి అనేది కూడా చెప్పచ్చు. కాబట్టి ఖండాలు ఆర్డర్లో చెప్పాలి కానీ ఎలా అంటే చెప్పకూడదు.
ఖండాలు చెప్పమంటే ఫస్ట్ ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా అనేటువంటి ఆర్డర్లోనే చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. పెద్ద ఖండం ఏంటంటే చెప్పొచ్చు, చిన్న ఖండం ఏంటంటే చెప్పొచ్చు, రెండో పెద్ద ఖండం ఏంటంటే ఆఫ్రికా అని చెప్పొచ్చు, రెండో చిన్న ఖండం ఏంటంటే యూరోప్ అని చెప్పొచ్చు, ఐదో పెద్ద ఖండం ఏంటి అంటే అంటార్కిటికా అని చెప్పొచ్చు. ఇలా సైజుని బట్టి, లేదా ఈ క్రింది వాళ్ళు యూరోప్ కన్నా చిన్న ఖండం ఏదనుకోండి ఇదని చెప్పొచ్చు, లేదా సౌత్ అమెరికా కన్నా పెద్ద ఖండం ఏది అంటే ఈ మూడని చెప్పొచ్చు, సౌత్ అమెరికా కన్నా చిన్న ఖండం ఏంటంటే ఈ కింద చెప్పొచ్చు. ఇలా ఏదైనా మనం వాటి యొక్క వయసులను పోల్చడానికి ఖండాలను ఇదే సీక్వెన్స్లో గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది.